హలో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చెప్పండి గాయస్, టీ టైం అయిపోయిందా? అందరిది టీ అయిపోయిందా? ఏం లేదు గాయస్, ఈరోజు ఏంటంటే మా సైడు వర్షమే పడట్లేదు గాయస్. ఎందుకో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అస్సలే వర్షం లేదు. వేరే సైడ్ చూడండి ఎంత వర్షం పడుతుంది, మా సైడ్ అయితే అస్సలే వర్షం లేదండి. అవునండి, ఈరోజు వచ్చేసి నా టాపిక్ దీనిపైనే. వర్షం ఎందుకు పడట్లేదు ఈ సైడు, నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరైనా చెప్పగలుగుతారా కొంచెం? ఒకవేళ మీకు కూడా అర్థమైతే మీరు చెప్పండి. మీరు ఇలా కూడా అనొచ్చు, ఎందుకండి మా సైడ్ అయితే చాలా, అన్ని సైడ్ చాలా వర్షం ఉంది, మీ సైడ్ ఎందుకు లేదు అని మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. మీరు అడగాలనుకుంటారు, కామెంట్ చేయాలనుకుంటారు, కానీ మీరు చెయ్యరు, నాకు తెలుసు. అందుకే నేనే క్వశ్చన్ వేసి నేనే ఆన్సర్ చెప్తున్నా. అవునండి, నాకు కూడా అర్థం కావట్లేదు అసలు మా సైడ్ వర్షం ఎందుకు పడట్లేదు. ఏంటో ఈసారి కూడా ఎండాకాలం వానాకాలం సేమ్ అంటే ఎండాకాలం వానాకాలం వేరే వేరే పేర్లు, కానీ ఈసారి మాత్రం వర్షాకాలం ఎండాకాలం లెక్కనే పోయేటట్టుంది నాకైతే తెలిసి. మీకు అబద్ధం అనిపిస్తుందా? మీకు ఒకసారి చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, అసలు వర్షం అనేది కనిపిస్తుందా? అస్సలే వర్షం లేదు. చూడండి, నేనేం అబద్ధం చెప్పట్లేదండి, నిజంగానే వర్షం పడట్లేదు. చూడండి, నేను బయటనే ఉన్నా. అవును ఫ్రెండ్స్, వర్షం పడట్లేదు. చూడండి, చల్లటి గాలి అయితే తుఫాన్ లెక్క గాలి వచ్చేస్తుంది. వర్షం అయితే అస్సలే లేదు. చల్లటి గాలి, మబ్బులు, కానీ వర్షం మాత్రం అస్సలు పడట్లేదు. ఎందుకు వర్షం దేవుడా వర్షం పడట్లేదు? వర్షం పడవచ్చు కదా, ఏం చేద్దాం, వర్షమే లేదు. ఓకేనా గైస్, ఇదేనండి నా టాపిక్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.